జరిగిన పోలింగ్ ఎలక్షన్ గురించి మా కాంగ్రెస్ పార్టీకి 2014, 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఈరోజు 2024 జరిగిన ఎన్నికల్లో మేము బాగా పుంజుకున్నాం అనిపిస్తుంది. 1-2 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండోది, ఎంపీ అభ్యర్థికి బాగా పోలింగ్ జరిగింది. మాకు ఎక్కువగా ఎక్కడికి పోయినా కూడా మా ఎంపీ కొప్పుల రాజు గారిని చూసి ఆయన చేసిన ప్రభుత్వ అధికారిగా ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించాలనే కోరిక ఓటర్లలో కనపడింది. ఓటర్లు కూడా అతి ఎక్కువ భారీ సంఖ్యలో దళిత వాడల్లో కానీ ఎక్కడ కూడా ముందుకు వచ్చి ఓట్లేయడం జరిగింది. మా రాజుగారు ఒక దశలో గెలిచినా కూడా మేము ఆశ్చర్యపోనక్కర్లేదు, గెలుస్తారనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇద్దరు ధనవంతుల మధ్య ఒక అధికారిగా, ఒక రిటైర్డ్ అయిన ఆఫీసర్గా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం 2 ప్లస్లైనవి. కాంగ్రెస్ పార్టీ ఉంటే మంచిదనే నిర్ణయానికి జనాలు వచ్చారు. ఈ బీజేపీ ప్రభుత్వం మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ ముస్లిం సోదరులు వీళ్ళందరూ వాళ్ళకి జరిగే నష్టాన్ని గుర్తు తెచ్చుకొని ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే మేలనే లెక్కతోటి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడం జరిగింది. అదేవిధంగా దళితులు కూడా మనకి ఆ రోజుల్లోనే 1988 నుంచి 92 దాకా రాజుగారు పనిచేసినప్పుడే మనకు చాలా అవకాశాలు కనిపించి మన దళితులను ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేశాడు. ఆ రోజు దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేకపోతే చేజర్ల మండలం నాగులవెల్టూరు గ్రామంలో దళితులందరినీ దేవాలయంలోకి దగ్గరుండి తీసుకుపోయారు కలెక్టర్ గారిగా. అవన్నీ గుర్తుపెట్టుకొని దళిత సోదరులు కూడా భారీ సంఖ్యలో రాజుగారికి ఓట్లేయడం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా వీటి ప్రకారం చూస్తే రాజుగారు కాంగ్రెస్ ఎంపీగా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలియజేస్తారు. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత వచ్చింది? ప్రజెంట్ ఓటింగ్ శాతం 2019 ఎన్నికల్లో 2%కే పరిమితమయ్యాము. కానీ ఈసారి ఎలక్షన్లో భారీగా పోలైనవి. అసెంబ్లీ అభ్యర్థుల కన్నా మా ఎంపీ అభ్యర్థికి ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి. నెల్లూరు జిల్లాలో 2019లో 77% పోలింగ్, ఈసారి 80 పైగా పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మార్పుకి ఇది ఏంటి ప్రధాన కారణం? ఈ మార్పుకి నెల్లూరు జిల్లాలో మార్పు వరకు ఎక్కువ శాతం ఇళ్లలో నుంచి జనాలందరూ ఓట్లకి కదిలొచ్చి ఓట్లు వేశారు. ఓట్లు వేశారంటే ఒక కాంగ్రెస్ మీద అభిమానంతో బయటకు వచ్చి ఓట్లు వేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ రాందే మనకు మనుగడ లేదు. కాంగ్రెస్ పార్టీ కనీసం కేంద్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ రావాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా పార్టీకి ఓట్లు వేశారని మేము అనుకుంటున్నాం. కాబట్టి వాటికి ఓటేస్తే మనం ఇక్కడ వేసినట్టేననే ఉద్దేశంతో పై స్థాయిలో కేంద్ర స్థాయికి ఓటు వేయలేదు. అసెంబ్లీలో మటుకు వాళ్ళు ఎట్టు చేసుకున్నారో మనకు తెలియదు. అయితే ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరిగాయి? పోలింగ్ కేంద్రాల్లో కానీ ఈ అధికారులు బాగా పనిచేశారు? అధికారులు నిక్కచ్చిగా పనిచేశారు అనుకుంటున్నాము. వాళ్ళల్లో పొరపాట్లు ఏమీ జరగలేదు. అధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల నిర్వహణ జరిపారనే మన కలెక్టర్ గారు కానీ, మిగతా ఆర్ఓలు కానీ, నియోజకవర్గ అసెంబ్లీ స్థాయి ఆర్ఓలు కానీ అందరూ కూడా వాళ్ళ శక్తి మేర బాగానే చేశారు. అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగలేదని మేము. గతంలో 2019లో ఇట్లా పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ఘర్షణ వాతావరణం అయితే ఉంది. అయితే ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఎక్కడ ఏం ఘర్షణ పోలింగ్ కేంద్రాల్లో జరగలేదు. ఈ మార్పుకి నెల్లూరు జిల్లాలో మార్పు వరకు ఎక్కువ శాతం ఇళ్లలో నుంచి జనాలందరూ ఓట్లకి కదిలొచ్చి ఓట్లు వేశారు. ఓట్లు వేశారంటే ఒక కాంగ్రెస్ మీద అభిమానంతో బయటకు వచ్చి ఓట్లు వేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ రాందే మనకు మనుగడ లేదు. కాంగ్రెస్ పార్టీ కనీసం కేంద్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ రావాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి మా పార్టీకి ఓట్లు వేశారని మేము అనుకుంటున్నాం. కాబట్టి వాటికి ఓటేస్తే మనం ఇక్కడ వేసినట్టేననే ఉద్దేశంతో పై స్థాయిలో కేంద్ర స్థాయికి ఓటు వేయలేదు. అసెంబ్లీలో మటుకు వాళ్ళు ఎట్టు చేసుకున్నారో మనకు తెలియదు. అయితే ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరిగాయి? పోలింగ్ కేంద్రాల్లో కానీ ఈ అధికారులు బాగా పనిచేశారు? అధికారులు నిక్కచ్చిగా పనిచేశారు అనుకుంటున్నాము. వాళ్ళల్లో పొరపాట్లు ఏమీ జరగలేదు. అధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల నిర్వహణ జరిపారనే మన కలెక్టర్ గారు కానీ, మిగతా ఆర్ఓలు కానీ, నియోజకవర్గ అసెంబ్లీ స్థాయి ఆర్ఓలు కానీ అందరూ కూడా వాళ్ళ శక్తి మేర బాగానే చేశారు. అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగలేదని మేము
మా దృష్టికి కూడా ఏం రాలేదు. అంటే ఏజెంట్లు ఎంత బాగున్నారా? ఏజెంట్లు అందరినీ పెట్టగలిగాం, 100% ఏజెంట్లను పెట్టాం కాంగ్రెస్ పార్టీ కూడా. మిగతా వాళ్ళ ఏజెంట్లు కూడా అందరు ఉన్నారని. గతంలో 2019లో ఇట్లా పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ఘర్షణ వాతావరణం అయితే ఉంది. అయితే ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఎక్కడ ఏం ఘర్షణ పోలింగ్ కేంద్రాల్లో జరగలేదు.